నిన్నంతా ఏం చేస్తారు మీరు? మా మీద దాడి జరిగినప్పుడు కొట్టినప్పుడు ఉండరు, నో పోలీస్. ఎవరన్నా అన్యాయం జరిగితే నో పోలీస్. టీడీపీ మీద కేసు వేయాలంటే ఎస్ ఐఎమ్ దేర్ పోలీస్. డోంట్ వరీ, మాకు సబ్జెక్ట్ తెలుసు సార్. మాకు మీ మీద అపార గౌరవం ఉంది. దయచేసి ఇది పద్ధతి కాదు. మేము పార్టీ ఆఫీసుపై కూర్చుంటాము. మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా మేము గొడవలు చేసి రాళ్ళు వేసి కొట్టే రకాలు కాదు. బంద్ పిలిపించినా సరే కంపల్సరీగా కాళహస్తిలో షాపులన్నీ తెరిచి పెడతాం. కంపల్సరీ ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వీఆర్ రెస్పాన్సిబుల్. నన్ను లోపలే ఒప్పుకుంటా. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఓకే వీల్ గో టు పార్టీ ఆఫీస్, వీల్ స్టే దేర్. అక్కడ వస్తారు జనాలు. మీరు లేనంటే ఎట్లండి? మీరు ఎందుకు అర్థం కాదు? ఓయ్యో పబ్లిక్ ప్లేస్ ఇప్పుడు మీకు వచ్చినాయా? నిన్న వచ్చి 150 మంది మమ్మల్ని కొడుతుంటే ఏమైంది? మీరు ఏమే ఇప్పుడు వచ్చి ఆపుతుండ కదా? ఏమే నిన్నంతా మమ్మల్ని కొడుతుంటే మా కార్లు అంతా అద్దాలు కొడుతుంటే నిన్నంతా ఏమే పోలీసు వాళ్ళు దూరపోతుంటారా? ఇప్పుడు మేము ఇప్పుడు గుర్తొచ్చిందా మేము పోతుంటే? ఏం సార్ చెప్పండి. ఏమై పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు దెబ్బలు తింటే మేము ఇప్పుడు వచ్చి ఇంతమంది పెద్ద బెటాలియన్ వేసుకొచ్చి మమ్మల్ని ఆపుతుండారే? ఇదేం న్యాయం అంటే అర్థం కాదు. నిన్న జరిగింది ఇప్పటి వరకు దిక్కున్నది పరిస్థితి. ఇట్స్ బిగ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. నిన్న కొట్టిన తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక్కడన్నా అరెస్ట్ చేస్తారా? వాళ్ళు అరెస్ట్ చేయకుండా మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారా? నేను ఉంటా అర్థం కాదండి. మీరు మాకు సవరించండి, మేము మీకు కాదండి. కాదు నాట్ ద వే. రద్దు చేసి చేయొద్దండి. మేము శాంతిగా పోతున్నాము. మేము పోయి పార్టీ హౌస్ కూర్చుంటాం, వాడి నుంచి వస్తాము. దాని గురించి మరి మీరు ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఆపి పెద్ద హంగామా చేయడం కరెక్ట్ కాదు. చెప్పండి. చిన్న రిక్వెస్ట్, మీరు కూడా వచ్చేయండి మా ఆఫీస్. మీరు ప్రాబ్లం అనుకుంటారు సార్, మీరు నాతో పాటు రండి. మేము అక్కడ కూర్చుంటాం, అక్కడే మా పార్టీ హౌస్లో ఉంటాం. కావాలంటే బయట నుంచి తాళం వేసుకో, ఇబ్బంది లే. మా ఆఫీస్ మేము ఆడుకుంటాం. ఆడ సార్ మేము ఉంటాం, ఆఫీస్లో ఉంటాం. మీరు రండి. పార్టీ హౌస్ లో ఉంటాం అంతే. మా పార్టీ హౌస్లో మేము ఉంటాం. అక్కడ పోనీకపోతే ఇదేం డెమోక్రటిక్ కంట్రీ అన్నట్టు ఏమైంది అన్నట్టు? కొద్దిగా ప్రాబ్లం ఉందని యాంటిసిపేట్ చేస్తామని మేము ప్రాబ్లం అంటే దేనికి ప్రాబ్లం? మళ్ళీ కొడతారా? ఈసారి చెయ్యమని చెప్తా. మా దగ్గర ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని కొట్టారని మేము రావద్దంటారా? మీరు చెప్పేది మేము కొట్టం వాళ్ళే, మేము కొట్టం మా దగ్గర రౌడీ లేదు. మీరు ఎందుకు మమ్మల్ని అడ్డగిస్తారా? మా నాయన ఇన్నోళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. చూసినారు ఆయన కూడా ఏ రకంగా ఈరోజు జరుగుతుందో. ఏదో ఆయన కొట్టినారో మేము తిరిగి కొట్టం, భయపడదని చెప్పు మేము ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారికి. మేమేం కొట్టం, ఎక్కడ ధర్నాలు చేయం, గొడవ చేయం. బాగా టైం వస్తుంది. ఆ రోజు తిరగాలి కదా. ఇక్కడ కూడా అందరూ ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు. ఎల్లకాలం ఇది పొలిటీషియన్స్కి ఎల్లకాలం ఉండదు కదా చచ్చిపోయే వరకు ఎమ్మెల్యేగా. అన్నీ ఎందుకులే కానీ మీకు ఎవరు ఆటలతో ఆయన నాపుతున్నారు? మీరు చెప్పండి. మా ఆఫీస్ జరిపోదని మా హక్కు ఉంది. మీరు ఎవరు ఆటలతో ఆపుతా ఉన్నారు ఆయన్ని? మీరు ఆపేది కరెక్ట్ కాదు. మీరు ఆపేది కరెక్ట్ కాదు. నువ్వు పర్మిషన్ చూపిస్తాయా? మీరు సార్ పద్ధతి కాదు. మీరు నన్ను ఆపుతున్నారు కదా, ఏంటో ఆపుతున్నారు చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయాలి? నిన్ను ఎందుకు చేయలేదు? ప్రివెంటివ్ అరెస్ట్ నిన్ను ఎందుకు చేయలేదు? వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ ఇచ్చినాడా? ఏం చేస్తాం? మేము భయపడం. మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.